హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తున్నటువంటి చేయూత పెన్షన్స్ అదేనండి. ఇదివరకు ఆసరా పెన్షన్స్ పేరుతో ఉండేటువంటి వృద్ధులకి 2016 రూపాయలు, వికలాంగులకి 4016 రూపాయలని ఇస్తున్నటువంటి పథకం చేయూత పథకం. ఈ యొక్క చేయూత పథకంలో ఉన్నటువంటి వారందరికీ రాష్ట్ర ప్రభుత్వం శుభవార్తని అందించడం జరిగింది. ఈ 2016 పెన్షన్ ఉన్నటువంటి వారికి 4016 రూపాయలు, 4016 రూపాయలు ఉన్నటువంటి వారికి 6016 రూపాయలు పెంచుతాము అని చెప్పేసి ఎలక్షన్ మేనిఫెస్టోలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు ఈ యొక్క చేయూత పెన్షన్స్లో భాగంగా మనకున్నటువంటి అప్డేట్స్ ఏంటి అంటే, ఈ విధానం ఏదైతే ఉందో పెన్షన్ల పంపిణీ విధానాన్ని సరికొత్త విధానంలో పంచాలి అని చెప్పేసి ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ఆదేశాలని జారీ చేయడం జరిగింది. ఈ విధానం వల్ల చాలామందికి ఉపయోగం జరిగేటటువంటి అవకాశం అయితే ఉంది. దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలని పేపర్లో ఒక ఆర్టికల్ అనేది రావడం జరిగింది. ఆ ఆర్టికల్ని చూపిస్తూ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు కంటిన్యూ చేయండి. ఫ్రెండ్స్, మొదటిసారి కనుక మీరు మన ఛానల్ని చూస్తున్నట్టయితే ఈ ఆసరా చేయూత పెన్షన్లకి సంబంధించిన ప్రతి అప్డేట్ అనేది మన ఛానల్లో రావడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్నటువంటి బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసి పెట్టుకోండి. ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీ వరకు రావడం జరుగుతుంది. ఇప్పుడైతే మనం వీడియో టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఇక్కడ ఒకసారి గమనించండి. రాష్ట్రంలో ముఖ గుర్తింపుతో పెన్షన్లు అని చెప్పేసి ఈ ఆర్టికల్ని రూపొందించడం జరిగింది. త్వరలో అమలుకి సెర్ప్ సన్నాహాలు. తెలంగాణలో ముఖ గుర్తింపు ఫేషియల్ రికగ్నిషన్ విధానం ద్వారా పెన్షన్లని పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికోసం రాష్ట్ర పేదరిక నిర్మూలన సంస్థ సెర్ప్ ప్రత్యేక యాప్ని రూపొందించడం జరుగుతుంది. అయితే ఇదివరకు ఈ వేలిముద్రల ద్వారా మనకి ఈ యొక్క పెన్షన్ల పంపిణీ అనేది జరుగుతుంది. చాలామంది అవ్వాతాతల వేలిముద్రలు అనేది పడకపోవడం వల్ల వారికి గ్రామ పంచాయతీ సెక్రటరీలు కానీ, బీపీఓలు కానీ, పోస్ట్ ఆఫీస్ అధికారులు ఉంటారు కదా, వారు కానీ సంతకం చేసి వారి యొక్క డబ్బులను అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క విధానం వల్ల అనేక రకాల సమస్యలు తలెత్తుతున్నాయి. కొంతమందికి ఆ డబ్బులని అందించకుండా కూడా వీరు సైన్ చేసి డబ్బులని తీసుకుంటున్నారు అనేటటువంటి ఆరోపణలు కూడా తలెత్తుతున్నాయి. కాబట్టి ఇలాంటి విధానానికి చెక్ పెట్టాలి అనే ఉద్దేశంతో సెర్ప్ ఒక యాప్ని అయితే లాంచ్ చేయడం జరుగుతుందట. ఈ యొక్క యాప్ ద్వారా మీ ఫేస్ని స్కాన్ చేసి డబ్బులు అనేది ఇచ్చేటటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇక్కడ ఒకసారి చూడండి. వచ్చే నెల లేదా జూన్ నుంచి దీనిని ప్రారంభించే అవకాశం ఉంది. ఆసరా పథకం కింద రాష్ట్రంలోని వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు, చేనేత, గీత, బీడీ కార్మికులు, పైలేరియా, హెచ్ఐవి బాధితులు, డయాలిసిస్ చేసుకునేవారు, ఇలా మొత్తం 42.96 లక్షల మందికి పెన్షన్లు పంపిణీ అవుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో ఈ కేటగిరీస్ అన్నీ కలుపుకొని 96 లక్షల మందికి పెన్షన్లు అయితే పంపిణీ అవుతున్నాయని చెప్తున్నారు. సాధారణ పెన్షన్ నెలకి రూపాయలు 2016, దివ్యాంగులకి నెలకి 4016 ఇస్తున్నారు. ప్రస్తుతం వేలిముద్రలు తీసుకొని పెన్షన్లు అందజేస్తున్నారు. చాలామందికి వేలిముద్రలు సరిపోనందున గ్రామ కార్యదర్శులు, పోస్ట్ మాస్టర్లు, బిల్ కలెక్టర్ల ధృవీకరణ మేరకు సాయం అందిస్తున్నారు. ఈ విధానం లోపభూయిష్టంగా ఉందని, అక్రమాలు జరుగుతున్నాయనే ఫిర్యాదుల నేపథ్యంలో ప్రభుత్వం ముఖ గుర్తింపు విధానం తేవాలని నిర్ణయం తీసుకుంది. ప్రత్యేక యాప్ ద్వారా అమలు చేయనుంది. దీని ప్రకారం ప్రతి నెల పెన్షనర్ల ఫోటోలు తీస్తారు. నిజమైన లబ్ధిదారుగా ధృవీకరణ అనంతరం పింఛన్ పంపిణీ చేస్తారు. సో ఇది తీసుకురావడం వల్ల ఉపయోగం ఏంటి అంటే, ఫేస్ రికగ్నిషన్ అనేది కంపల్సరీ జరుగుతుంది. కాబట్టి ఎవరైతే అర్హులు ఉంటారో వారికి మాత్రమే డబ్బులు అందేటటువంటి అవకాశం ఉంటుంది. ఏ ఒక్కరికి కూడా మిస్ అయ్యేటటువంటి అవకాశం ఉండదు. డబ్బులు పక్కదారి పట్టేటటువంటి అవకాశం కూడా ఉండదు. సో ఈ విధంగా సరి అయిన పద్ధతిలో ఈ వృద్ధులకి, వితంతువులకి, వికలాంగులకి అందరికీ కూడా ఈ పెన్షన్ల పంపిణీ చేయాలి అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చూస్తుంది. ఈ నిధులపైన, పెంచేటటువంటి పెన్షన్లపైన కూడా మనకి నెక్స్ట్ మంత్లో ఒక నిర్ణయం అయితే తీసుకునేటటువంటి అవకాశం ఉంది అని చెప్పేసి తెలుస్తుంది. ఆ విధంగా పెంపు ప్రక్రియ స్టార్ట్ అవ్వగానే దానికి ఉన్నటువంటి అప్డేట్స్ని కూడా నేనైతే మీకు అందించడం జరుగుతుంది. వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.